హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. కావ్యమ్మ, నువ్వు ఎందుకమ్మా ఊరికే వాళ్ళ దగ్గర తిట్లు తింటా ఉంటావు? ఆ నిజం మీద ఫస్ట్ రోజే చెప్పేసి ఉండొచ్చు కదా. మాకు నెల దినాల నుంచి వాళ్ళు పాపం బాధపడుకుంటా, వాళ్ళు కష్టపడుకుంటా అంత చేస్తూ ఉంటారు కదా. అంత చేస్తూ ఉంటే నువ్వు ఏం సాధించావు అనేసి నేను 3 రోజుల నుంచి చెప్తాను ఉండా. అలాగే 100 సార్లు అని చెప్పింటా, 100 సార్లు అని చెప్పింటా. దుగ్గిరాల ఫ్యామిలీకి కావ్య చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకంటే మన డైరెక్టర్ గారి గురించి అసలు బ్రహ్మముడిలో ఏం జరుగుతుంది అనేసి నాడట్టే పట్టుకోవచ్చు మనం. ఆ విధంగా నాడి పట్టుకొని చెప్పేవాడు మీకు ఒకడు ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే డూప్లికేట్ తమ్ముళ్ళు పెట్టుకొని కామెంట్స్ ఆఫ్ చేసుకొని వాళ్ళకి లక్షల్లో వీస్ వస్తారు, కానీ నాకు 500 వీస్ వచ్చేది కూడా చాలా చాలా కష్టం. అయినా కానీ నా ఫ్యాషన్ నేను వదులుకొని నేను ఇలాగనే చెప్తా ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న, లైక్ చేసిన, లైక్ చేయకపోయినా ఇలాగని చెప్తా ఉంటాను. కావ్య గారు, మీరు నిజం చెప్తాను, మీరు ఏదైనా ఉంటే ఈరోజు ప్రాబ్లం జరిగిందంటే ఆ ప్రాబ్లం ఆ రోజుకి ఆ రోజే చెప్పేయండి, బరాబర్గా చెప్పేయండి. ఇప్పుడు మీరు ఏం సాధించారు చెప్పండి? నెల దినాల నుంచి ఆ దుగ్గిరాల ఫ్యామిలీని అంతలా ఇబ్బందులు పెట్టి అంతలా కన్నీళ్ళు కార్పించి మీరేం సాధించారు లాస్ట్కి? అక్కడ ఫస్ట్ రోజు అప్పుకి చెప్పావు, అప్పు అయిపోయిన తర్వాత మన అపర్ణ గారికి చెప్పావు, అపర్ణ గారు అయిపోయిన సుభాష్ గారికి చెప్పావు, సుభాష్ గారు అయిపోయిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్ వచ్చి మిస్టేక్ చేయకుండా ఏం చేశాడంటే మంచి పని ఏమైనా చేశాడంటే కళ్యాణ్ ఖచ్చితంగా అందరిని పిలిచి, ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అందరికీ చెప్పాడు, అందరికీ ఒకేసారి చెప్పాడు. అదే అప్పుకు కానీ చెప్పింటే అప్పు నోరు మూసేసింది, కావ్యకి చెప్పింటే కావ్య నోరు మూసేసింటారు, అపర్ణ గారికి చెప్పింటే అపర్ణ గారు నోరు మూసేసింటారు. ఇక్కడ దుగ్గిరాల ఫ్యామిలీలో మనము కావ్య, ఇప్పుడు నువ్వు చెప్పింటే కావ్య ఇప్పుడు ఎప్పుడో చెప్పాల్సిన మాట ఈరోజు తెలిసింది కదా వాళ్ళకి. ఈరోజు మాత్రం వాళ్ళు ఏం చేశారు? పదాం అనేసి అన్నారు, అంతే కదా. మళ్ళీ ఏమైనా చేశారా? అక్కడ రుద్రాణి గారిని లేకుండా చేశారు. ఎందుకంటే రుద్రాణి గారికి ఇంకా సీరియల్ ముందుకు పోవాలంటే రుద్రాణి గారు ఉండకూడదు. ప్రతి ఒక్క దాంట్లో రుద్రాణి గారు ఉంటారు. ఇక్కడ రుద్రాణి గారు లేకపోతే ఆ బాధ్యతని మన దానిలక్ష్మి గారు అయితే తీసుకున్నారు. క్రాస్ క్వశ్చన్ చేశారు, ఇంకా నా పైన ఒట్టేయి, ఈ బాంబు పైన ఒట్టేయి అనేసి. నువ్వేం చెప్తా ఉండవు, దాక్కున్నాడేమో, ఒకవేళ ఇంట్లో జరిగే గొడవలు చూడలేక దాక్కున్నారేమో అనేసి అనే కొద్దికి మన అపూర్వ గారు అయితే బ్లాస్ట్ అయిపోయారు. అపూర్వ గారు అయితే బ్లాస్ట్ అయిపోయారు. బ్లాస్ట్ అయిన తర్వాత రాజ్ బతికే ఉన్నాడని చెప్పేస్తున్నాను. సరే మనం తీసుకొచ్చేద్దాం బాని మనవాన్ని. మీకు ఇన్ని రోజులు ఏం రా సుభాష్, నీకు కూడా తెలుదారా అనేసి వాళ్ళ నాన్నగారు అయితే అడగడం చాలా చాలా బాధ ఎవరికైనా. ఎందుకంటే వయసు అయిపోయిన ముసలాళ్ళు నిజం తెలుసుకుంటే చాలా సంతోషపడతారు. కావ్య నువ్వేం సాధించావు కావ్య అనేసి నేను ఈ వీడియో పరంగా అడుగుతున్నాను. మీకు కూడా కావ్య ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయినా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కసారి కావ్య చేసేది ఇదే మిస్టేక్. దాచిపెట్టి 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 లాస్ట్కి ఏమవుతుందంటే అది ఇసుకలాగా జారిపోతుంది అంటాడు చూడండి. ఆ విధంగా ఇసుకలాగా జారిపోవడమే కానీ కావ్య సాధించేది ఏమీ లేదు. ఇది మాత్రం 100% ఫ్యాక్ట్. మీరు నిజం అనుకున్నా అబద్ధం అనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.